వెల్కమ్ టు మైరా మీడియా. 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం కలిగినటువంటి, అంతేకాకుండా విజయవాడ మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు అడుసుమల్లి జయప్రకాష్ గారు. ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. ఏంటి అసలు ఈ రాజకీయాలు, నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆనాటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా జగన్ పాలన మరి 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది, సంక్షేమ పాలన ఎలా ఉందని అనే అంశం మీద మరి జయప్రకాష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం మీది. దాదాపు 1983లోనే మీరు విజయవాడకు శాసనసభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు ఆనాటి రాజకీయాలతో పోలిస్తే? నాకు రాజకీయాలు అనేది 1972 నుంచి తెలుసు. ఉన్నారు. కాకా వెంకటరత్నం గారితో పాటు నేను కలిసి పనిచేసిన వాళ్ళం. ఆ రోజుల్లో మాకు బుచ్చిరామయ్య శ్రేష్ఠి గారిని, అడిసిమిల్లి సూర్యనారాయణ గారిని, అక్కినేని భాస్కర్రావు గారని, వీళ్ళు చాలామంది శాసనసభ్యులు మాతో నాకు పరిచయాలు ఉన్నాయి ఆ రోజుల్లో. చెనుమూలి వెంకటరావు గారు, మా జిల్లా పరిషత్ చైర్మన్ పెన్నానేని కోటేశ్వరరావు గారు, వడ్డే శోభనాథేశ్వరరావు గారు. వడ్డే శోభనాథేశ్వరరావు 72లో మా జూనియర్ కాదు, మా సీనియర్, మా అన్నయ్య, మా కజిన్, మాకు మా పెద్దనాన్నగారు సోదరులు అవుతారు. ఆయన మాకు సీనియరు. ఆయన 72లో కాకా వెంకటరత్నం గారి మీద పోటీ చేశాడు ఉయ్యూరుని. ఓకే. చాలా సీనియర్ ఆయన వేరు. అట్లా వాళ్ళందరితో నాకు ఇది ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం ఎలా జరిగింది? దాంట్లో కూడా మీరు చాలా పాల్పంచుకున్నారని కూడా మాకు తెలుస్తుంది. ఎలా జరిగింది అసలు ఆవిర్భావం, ఎలా జరిగింది? తెలుగుదేశం ఆవిర్భావం అంటేనండి, ఆ రోజుల్లో కాంగ్రెస్, రాజీవ్ గాంధీ వీళ్ళు కొంచెం తెలుగు వాళ్ళని చిన్నచూపు, నార్త్ సౌత్ వాళ్ళకి, ఉత్తర భారతదేశం వాళ్ళకి, దక్షిణ భారతదేశం అన్న అన్నిట్లో మరీ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా చాలా చిన్నచూపు చూసేవాళ్ళు. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ బేగంపేట విమానాశ్రయంలో టంగుటూరి అంజయ్య గారిని అవమానపరిచాడు. ఆ అవమానపరచడంతోనే ఇది తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనేది ఒక నినాదం చేసాం. మేమంతా దాన్ని సృష్టి చేసాం మొత్తం దాన్ని. అప్పుడు మనకి ఏంటి, ఈ కాంగ్రెస్తో ఇది ఇక్కడ లేదు, మన తెలుగు వాళ్ళకి ఏదో అనే దాని మీద తెలుగుదేశం అని పేరు మేము పెట్టలేదు, ఒక పార్టీ పెట్టాలి కాంగ్రెస్కు వ్యతిరేకంగానే తెలుగు వాళ్ళ పార్టీ ఉండాలనుకున్నారు. కానీ నాదెళ్ల భాస్కరరావు గారితో పాటు కొంతమంది ప్రముఖులు, దాంట్లో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను. ఆ పాత్ర పోషించినప్పుడు దానికి ఒక ఏ పార్టీ రాజకీయ పార్టీ పెట్టాలన్నా ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ సిద్ధాంతకర్తలుగా అప్పట్లో మన తుమ్మల చౌదరి గారు, తుర్లపాటి సత్యనారాయణ గారు, కేవీ సత్యనారాయణ గారు, ఇట్లా వీళ్ళందరూ సోషలిస్టులు. ఈ సోషలిస్టులు వాళ్ళు ఆ రోజుల్లో రామ్ నరేష్ యాదవ్ యూపీ చీఫ్ మినిస్టర్ని, కర్పూరి ఠాగూర్ మొన్న భారతరత్న ఇచ్చారు చూడండి, బీహార్ ముఖ్యమంత్రి, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ మొత్తం తయారు చేసి అది తెలుగుదేశం పార్టీలో తయారు చేసి నాదెళ్ల భాస్కరరావు గారు దీన్ని సృష్టికర్త. ఇది నేను చెప్పేది కాదు. ఎన్టీ రామారావు గారే ఈ 10వ వార్షికోత్సవంలో, తెలుగుదేశం పార్టీ 10వ వార్షికోత్సవంలో అంటే 1992 మార్చి 29న ఆయన తేజ టీవీ, ఆ రోజుల్లో తేజ టీవీ ఉంది, ఆ తేజ టీవీకి మాట్లాడుతూ ఇది నా ఆలోచన కాదు, నాదెళ్ల భాస్కరరావు గారి పుర్రలో పుట్టిన ఆలోచన ఈ పార్టీ సృష్టించడం అనేది ఆయన చెప్పారు. స్వయంగా ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఓకే, సరే, అది అంతా అయిపోయింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ పెట్టడం, భాస్కరరావు గారి ప్రభుత్వంతో తెలుగుదేశం ఒక పార్టీ పెట్టడం అనేది అన్నారు. దానికి మార్చి 29, 1982లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో చిన్న గదిలో ఒక తెలుగుదేశం పార్టీ అనేది అనౌన్స్ చేశారు. ఆ రోజునే ఈ జెండా రూపకల్పన చేశారు. అంతే రామారావు గారు అక్కడి నుంచి. ఓకే, మీరు ఆ తర్వాత దాంట్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాం. ముందే రిజైన్ చేసాం. అప్పట్లో నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని. దీంట్లో మామూలు కాంగ్రెస్ పార్టీకి ఏమో ఇది ఉండేవాడిని. అప్పట్లో ఢిల్లీ అన్ని చాలా ప్రముఖంగా, అక్కడ కూడా బాగానే తిరిగారు. అప్పట్లో నన్ను యూత్ కాంగ్రెస్ తరఫున
సోవియట్ రష్యాకి 4 రోజులు పంపించారు ఒలింపిక్స్ జరిగినప్పుడు యూత్ డెలిగేషన్గా. ఆహా. అంటే అక్కడ యూత్ కాన్ఫరెన్స్ జరిగింది, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్. దానికి కూడా వెళ్ళాను. ఓకే, మరి ఇక మొదటి ఎన్నిక అంటే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి 1983లో మీకు ఎట్లా మరి ఆ సీటు తెచ్చుకున్నారు? ఎక్కడి నుంచి ఎలాగా మీరు పోటీ చేశారు? ఏంటి పరిస్థితి ఏంటి? ఆనాటి అంశాలు ఏంటి? సీటు నేను తెచ్చుకోవడం లేదండి. సీటు భాస్కర్ రావు గారు ఇచ్చారు. అది 1978లో భాస్కర్ రావు గారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఈ సీటు ఖాళీ చేసి 83లో ఆయన వేమూరు వెళ్తా జయ నువ్వు పోటీ చేయని రామారావు గారికి చెప్పి నాకు ఈ సీట్ ఇప్పించారు. నేను అడగటాలు ఇవన్నీ లేవు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు అయితే చాలా అంటే డబ్బుమయం అయిపోయింది అనుకోవచ్చు. అన్ని కార్యకలాపాలు ఆర్థిక కార్యకలాపాలుగా మారిన నేటి రాజకీయాలకి ఆనాటి రాజకీయాలకి ఎలా ఉండేది? అప్పుడు ఎలా ఉండేది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఆ రోజుల్లో కదా, అంతకన్నా ముందైతే ఇంకా బాగుండేదండి. తెలుగుదేశంలో కూడా మొదట ఎలక్షన్ 5,000, 10,000, 20,000, 30,000, లక్ష మ్యాక్సిమం. ₹1,00,000 అయితే పెద్ద గొప్పగా అయినట్టు ఎన్నికల్లో పోటీ ఖర్చు పెడితే. అది ఆ రోజుల్లో. అంతకన్నా ముందు అయితే ఇందిరా కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా అంతేనండి, చాలా తక్కువ. పార్టీ ఇచ్చింది కూడా చాలా తక్కువ అందరికీ, 5,000. అది ఎస్సీ క్యాండిడేట్లకు ఇచ్చారు ఇందిరా కాంగ్రెస్ అప్పుడు. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీతో పాటు పివి నరసింహరావు గారు వచ్చి ఇచ్చారు. అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు ఇస్తే మేము క్యాండిడేట్లకి పంపించాము నాతో. అది అంత ఆ రోజుకి ఈ రోజుకి ఇది లేదండి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా డబ్బు అనేది ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు. ఆడు మంచి కష్టపడి సంపాదించిందా ఎట్టా సంపాదించాడని అనవసరం, డబ్బే ముఖ్యం. ఏ పార్టీ అయినా నేను దీంట్లో అది ఏ పార్టీకి మినహాయింపు లేదు. అంటే మినహాయింపులు అంటే సిపిఐ వాళ్ళకు ఉందండి మినహాయింపు, ఆ పార్టీలు ఉంది. మిగతా పార్టీలకి మినహాయింపు లేదు. ఓకే, అది అసలు వాళ్ళంత ఆ రోజుల్లో ప్రజాప్రతినిధులు కూడా ఆదర్శంగా ఉండేవాళ్ళు. నా కళ్ళ ముందు టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా ఉండి మామూలు దీని మీద వచ్చేవాడు, టీవీఎస్ మీద దీని మీద ఎవరో దింపితే వచ్చేవాడు. అవును, ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవాడు. అట్లా చాలా మంది నాయకులు అండి, లక్ష్మణ్, కేఎల్ రావు, చాలా మంది చాలా నిరాడంబరంగా జీవించిన వాళ్ళు. 1983లో గెలిచారు తెలుగుదేశం తరఫున. అప్పుడు విజయవాడ పరిస్థితులు ఎలా ఉండేవి? 1983కు ముందు కొంచెం ఆందోళనకరంగానే ఉండేయండి. అప్పట్లో ఆందోళనకరంగా అంటే ఈ హత్యా రాజకీయాలు ఇవన్నీ ఎక్కువ జరిగినాయి. ఈ సిపిఐ, సిపిఎం, ఈ వంగవీటి ఎంత మొత్తం వీళ్ళందరూ వీటితో ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా తెలియదు. కొంత భయాందోళనకరంగా ఉండేది. అప్పట్లో నేను కూడా 1974లో నేను కూడా ఒక ముద్దాయిని వంగవీటి రాధా హత్య కేసులో. అది మీ టైంలోనే? మా 74లో. అలా అది తర్వాత అది మారిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే అనేక వైరాలు ఉండేవి బెజవాడ చరిత్రలో. కానీ అది మారి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది వైరంగా మారింది. దాన్ని 2 కులాలకి ఆపాదించారు. అది ఈ హత్య రాజకీయాల నుంచి ఇప్పుడు పరిస్థితులు, విజయవాడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తానికి కొంచెం దాదాపు విముక్తి చెందిందండి, దాంట్లో డౌట్ లేదు, నో డౌట్. ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చిందండి. చంపుకోవడాలు కొట్టుకోవడాలు కూడా లేవు ప్రస్తుతం. ఓకే, అదే.